రాయ్ బరేలీ ఈ నెల 20న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇది. కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి పోటీకి నిలిచిన రాహుల్ ఈసారి రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తన తల్లి సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఇక్కడి నుంచి రాహుల్ పోటీ చేయడం సర్వత్రా ఉత్కంఠగా మారింది. రాయ్ బరేలీ ప్రజలకు తన కొడుకును అప్పగిస్తున్నానంటూ సెంటిమెంట్ను కూడా పండించారు సోనియా గాంధీ. మరి రాయ్ బరేలీలో రాహుల్ విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. లోక్సభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. యూపీలోని హాట్ సీట్లలో ఉన్న అమేథీ, రాయ్ బరేలీలో పోటీ ఉత్కంఠగా మారింది. సోనియా గాంధీ రాయ్ బరేలీ బరి నుంచి నిష్క్రమించాక అక్కడి నుంచి ఆమె కూతురు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని అందరూ భావించారు. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయవచ్చని కూడా అనుకున్నారు. గాంధీ నెహ్రూ కుటుంబ కంచుకోటగా పేరొందిన ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఏఐసీసీ ఉత్కంఠకు తెరదించింది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీన రాహుల్ గాంధీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. 2019లో సోనియా గాంధీపై పోటీ చేసి గట్టి పోటీనిచ్చిన బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ కే ఈసారి కూడా టికెట్ లభించింది. రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించి రికార్డు సృష్టించినట్లు ఈసారి తాను రాయ్ బరేలీలో ఓడించి రికార్డు సృష్టించాలని దినేష్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ విజయం కోసం సోనియా, ప్రియాంకలు ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్, బీఎస్పీకి చెందిన ఠాకూర్ ప్రసాద్ యాదవ్లపై రాహుల్ గాంధీ పోటీ పడుతున్నారు. రాయ్ బరేలీలో ఇప్పటి వరకు 17 సార్లు కాంగ్రెస్ విజయ కేతనాన్ని ఎగురవేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ 5,34,918 ఓట్లతో విజయం సాధించారు. ఆమె సమీప ప్రత్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ 3,67,740 ఓట్లను సాధించి గట్టి సవాల్ విసిరారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం అత్యంత చారిత్రాత్మక స్థానాల్లో ఒకటనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ఫెరోజ్ గాంధీ నేతలు పోటీ చేశారు. దేశంలో అత్యంత ప్రభావవంతమైన ప్రధానమంత్రుల్లో ఒకరైన ఇందిరాగాంధీ దాదాపు 1 దశాబ్దం పాటు ఈ సీటును తన కంచుకోటగా కొనసాగించారు. అయితే ఈ స్థానం నుంచి సోనియా గాంధీ గత 5 లోక్సభ ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ కోట అయిన రాయ్ బరేలీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల విషయానికి వద్దాం. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ మాజీ సభ్యుడు దినేష్ ప్రతాప్ సింగ్ ను లోక్సభ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. 2010, 2016లో దినేష్ ప్రతాప్ సింగ్ యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పైనే గెలుపొందారు. 2022లో బీజేపీ టికెట్పై గెలుపొందారు. ఈసారి యూపీలోని అన్ని లోక్సభ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాయ్ బరేలీ లోక్సభ నియోజకవర్గం నుంచి తమ లోక్సభ అభ్యర్థిగా ఠాకూర్ ప్రసాద్ యాదవ్ పేరును ప్రకటించింది. ఠాకూర్ ఇంతకు ముందు 2017, 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికల్లో ఓడిపోయారు. లోక్సభకు తొలిసారిగా ఆయన పోటీ చేస్తున్నారు. రామ మందిర నిర్మాణం, మోదీ ఫ్యాక్టర్, ప్రభుత్వ ఉచిత రేషన్ పథకం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచిత పశువుల పంపిణీ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు బీజేపీ అభ్యర్థికి ఓటేసేలా చేస్తాయని అధిష్టానం నమ్ముతోంది. అయితే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అన్న కాంగ్రెస్ వాదన ప్రజల్లోకి గట్టిగా వెళ్లిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా గాంధీ ఫ్యాక్టర్ వీటన్నింటికీ మించి కాంగ్రెస్ ను గెలిపిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక రాయ్ బరేలీలోని ఒక సాధారణ సెలూన్ షాప్ కి వెళ్లి గడ్డం గీయించుకున్న రాహుల్ ని చూసి రాయ్ బరేలీ ప్రజలు ముచ్చటపడుతున్నారు. అమేథీకి బదులుగా రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపడానికి కారణం ఇది సేఫ్ సీట్ అన్నది కాంగ్రెస్ నేతల వాదన. రాయ్ బరేలీకే రాహుల్ అనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. తరాలుగా సాగుతున్న భావోద్వేగ సంబంధాన్ని సోనియా గాంధీ పదే పదే తన సభల్లో ప్రస్తావించారు. రాహుల్ గాంధీని మీకు అప్పగిస్తున్నాను అని నాకెలా మద్దతిచ్చారో అలాగే రాహుల్ గాంధీకి అండగా నిలవాలన్నారు సోనియా గాంధీ. రాహుల్ గాంధీ మిమ్మల్ని నిరాశపరచరు అని తెలిపారు. 20 ఏళ్లుగా తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ సెంటిమెంట్ ను రగిల్చారు. भाई और बहनों, मैं आपको अपना
बेटा सौंप रही हूं। अपना बेटा सौंप रही हूं, जैसे आपने मुझे अपना माना, वैसे ही राहुल को अपना मान कर रखना है। ये राहुल आपको निराश नहीं करेगा। మే 20వ తేదీన 8 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 17,83,885 మంది ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో 9,31,171 మంది పురుష ఓటర్లు, 8,52,678 మంది మహిళా ఓటర్లు, 36 మంది థర్డ్ జెండర్ ఓటర్లు నిర్ణయిస్తారు.